ఇన్ని రోజులు ఆవిడకి ఏదైతే ఇవ్వలేకపోయాను అని అనుకుంటున్నారో ఇక మీదైనా అవును. ఆవిడకి టైం ఇచ్చి ఆ ప్రేమ అది కోర్స్ మనసులో ప్రేమని బయటకు ఎక్స్ప్రెస్ చేయండి. ఇప్పుడు అందుకే అంటున్నాను ఒక వర్డ్ ప్రేమగా ఆవిడకి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు అని. సుగుణావతి నువ్వు అంటే ఇష్టం అని చెప్పండి పోనీ. ఈమెంటే నాకు ఇష్టమే. నా నా ప్రాణమే ఆమె. ఆమె లేనిది నేను ఇంకా ఇప్పుడు ఈ వయసులో ఇంకా వృద్ధాప్యంలో ఇంకెక్కువగా ఎక్కువ అవసరము ఒకరికోరము. ఉమ్, ఈమె ఆమెకి ఏది కావాలన్నా నేను ఆమె కూడా మీతో అంటుంది కానీ ఆమె కూడా నేను ఏదన్నా తీసుకో అంటే కూడా అది నాకెందుకులే నాకెందుకంటారు. నాకెందుకంట అదే కదా గొప్పతనము అవును. భార్య సపోర్ట్ అంటే. కరెక్ట్. ఉమ్, ఆమె కూడా ఇప్పుడు నేనేదో నీకు ఒక 10 తులాల అది బంగారం ఇస్తా అది ఇస్తా అంటే కూడా నాకెందుకులే నాకెందుకంటారు. అంటది. అర్థమైపోయింది ఆవిడ మనస్తత్వం ఏంటి అనేది అర్థం అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏమంటే దాపరికం లేని మనసు. ఉమ్, ఇప్పుడు ఆమె నాకు కోపము అది ఇది అంటుంది కదా, అసలు కొంతమంది సరిగా చెప్పరు, దాచుకొని ఏదో యాక్టింగ్ చేస్తారు కదా, అవును. ఆమెకు రాదు, నటన రాదు. ఉమ్. అది. పాపం అంటే ఆవిడకి 55 ఏళ్ల జీవితం కళ్ళ ముందు తిరుగుతుంది. అవునా? అన్ని గుర్తొస్తాయి దాంట్లో. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, బాధలుంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి వాటన్నిటిలో ఇద్దరూ కూడా ఎక్కడ మీరు ఆవిడని అంటే మీ బిజీలో మీరున్నా కూడా ఆవిడకి ఇవ్వాల్సిన టైం కానీ ఆవిడకి ఇవ్వాల్సిన ప్రేమ కానీ మీరు ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఆవిడ కూడా అలానే ఉంది కాబట్టి సక్సెస్ఫుల్గా గడుపుతున్నారు. సో పిల్లలు ఎప్పుడైనా అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నాను, నాన్న మనకి ఎక్కువ టైం ఇవ్వట్లేదు అట్లా ఏమైనా చెప్పారా? నాన్న మనతో ఎక్కువ టైం ఉంటే బాగుండు అని పిల్లలు అంటూ ఉంటారా? చెప్తారు. పిల్లలతో కూడా ఎక్కువ టైము లేరైతే తన బిజీ టైంలో. ఎక్కువ ఏముండవు. సో వాళ్ళని కూడా ఎక్కువ మీ ఇక చేతుల్లోనే వాళ్ళంతలో వాళ్ళు ఉంటారు, ఆయనతో మేము. ఓకే. సో మీకేమైనా ఎప్పుడైనా చెప్తారా డాడీ మాతో ఉండండి, టైం ఇవ్వండి అని ఎప్పుడైనా చెప్పారా? మీకు గుర్తున్నాయా? వాళ్ళకు కూడా తీరిక ఇప్పుడు ఇప్పుడు అంటే పెద్దగా అయిపోయారు, తీరిక పెద్దగా లేదు. వాళ్ళు అయిపోయారు. చదువుకునే రోజుల్లో చదువుకుంటప్పుడు గానీ వాళ్ళు అప్పుడు. గుంటూరులో చదివారు పిల్లలు. ఉమ్, గుంటూరుకు అప్పుడు అంత సౌకర్యం లేకుండే. ఆ, అక్కడ చదివిన రోజులు ఏదో పోతుంటిమి వస్తుంటిమి. తర్వాత అడికెళ్ళి వచ్చారు, ఇక్కడ హైదరాబాద్ ఉన్నారు. ఆ తర్వాత కాలేజీలో పెట్టినాము. ఉమ్, ఇక కాలేజీలో ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు కాలేజీలో ఉన్నారు, ఇద్దరు కాలేజీలో ఉన్నారు. ఉమ్. నేను ఉంటా. ఓకే. ఈ ప్రోగ్రామ్ గురించి వచ్చిన నేను. అదే అదే అది. మేము మార్నింగ్ అంటే కూడా అదే కాలేజ్కి వెళ్ళాలి, ఆ, ఈవినింగ్ వస్తాము ఆ, అని అన్నారు కదా. అది. సో ఫైనల్గా ఈ 55 ఏళ్ల పెళ్లి పుస్తకంలో ఒక మంచి జ్ఞాపకం ఎప్పటికీ మర్చిపోలేను అనేది ఏముంది సుగుణావతి గారు మీ జీవితంలో? ఏముంది, అంటే మీ పిల్లలు పుట్టిన టైంలోనో లేకపోతే ఆయనను చూసిన టైంలో మీ పెళ్లి రోజో అది. అవన్నీ ఏం గుర్తుపెట్టుకోలేదు. మీకేమైనా ఉన్నాయా నరసింహనాయుడు గారు అలా? గుర్తుంటాయి. ఇంకా అంత 55 ఏళ్ళ సంది ఏమున్నది పాతకాలంలో. అని మీరిద్దరు అంటున్నారు కానీ మీ ఇద్దరు 55 ఏళ్లలో ప్రతిరోజు ఒక జ్ఞాపకమే తెలుసా? ఎందుకంటే ఆ కష్టాల్లో భరించుకుంటూ సుఖాలు భరించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు టైం ఇచ్చుకున్నా ఇచ్చుకోకపోయినా కోపం చూపించుకున్నా బాధ చూపించుకున్నా ఏది చూపించుకున్నా కూడా ఇన్నేళ్ళు గడిచారంటే ప్రతిరోజు ప్రతి నిమిషము మీకు జ్ఞాపకమే. జ్ఞాపకం. అవన్నీ ఉండబట్టే మీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఇందాక నుంచి కూడా. అవి లేనప్పుడు నిజంగా అవేవి గుర్తులేను అన్నప్పుడు ఆ నీళ్లు కూడా రావు. అంటే డెఫినెట్గా ఉంటుంది. సో ఇలానే మీరు ఇందాకన్నట్టు 55 ఏళ్ళు అయిపోయింది, 60 ఏళ్ళు సెలబ్రేషన్ చేసుకోవాలి గ్రాండ్గా. దానికి మేమందరం కూడా రావాలి, మీ ఆశీర్వాదాలు మాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాము.